వ్యూవర్స్ మామయ్య ఇది సరదాగానే మామారే మామ అని పిలిచడానికి ఇప్పుడున్నటువంటి వాళ్ళకి ఒక పదంలాగా అయిపోయింది. కానీ మామయ్య అంటే తల్లి తోడబుట్టినవాడు. ఆ తల్లి బ్రతుకున్నంతకాలం ఆ మామయ్య అనేవాడు ఆ కుటుంబానికి అండగా ఉంటాడు. తర్వాత తన తండ్రి అన్నవాడు ఆ మామయ్యకి ఆబ్వియస్లీ ఏమవుతాడు, బావో బామ్మరితో. కాబట్టి జీవితాంతం కుడిభుజలాగా ఉంటూ ఉంటాడు. తర్వాత ఈ పిల్లలకి తండ్రి తర్వాత తండ్రిలా ఉంటాడు. ఇటువంటి వాడు పిల్లలకి ఏం చెప్పాలండి, మంచి ఏంటి చెడేంటి, వాళ్ళ వయసుకు తగ్గట్టుగా చదువుకు సంబంధించి, జ్ఞానానికి సంబంధించి, మన పురాణ ఇతిహాసాలకు సంబంధించి, ధర్మానికి సంబంధించి ఇటువంటివి చెప్తూ ఉండాలి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఈయనేం మావయ్య, ఎవరికి మావయ్య, అసలు ఏం మాట్లాడుతున్నాడు ఇతనని చెప్పేసి చాలా సిగ్గుపడుతున్నారు సొసైటీలో చాలామంది జనాలు. అదేమో అమ్మ ఒడికి సంబంధించినటువంటి బటన్ నొక్కే సభ. ఇక్కడ పార్వతీపురం దగ్గర సమ్మె ఎక్కడో పెట్టున్నారు. మామూలుగా ఈ బటన్ నొక్కడానికి సభలు అవసరం లేదు. ఆయన ఇంట్లో నొక్కినా సరే అందరి అకౌంట్లో పడిపోతాయి. సబ్ పెట్టి నొక్కాల్సిన అవసరం లేదు. ప్రతి వాళ్ళకి చేతికి ఇవ్వట్లే, అకౌంట్లోనే పడుతున్నాయి. కానీ పెడుతున్నాడు. ఎందుకు పెడుతున్నారు? వీళ్ళు డెవలప్మెంట్ అన్నది ఏమీ చెయ్యకపోగా, కొత్తగా పరిశ్రమలు అన్న వీళ్ళు రాష్ట్రానికి తీసుకురాకపోగా, రాష్ట్రానికి ఆదాయం పెంచకపోగా, ఈ బటన్ నొక్కే పథకాల ద్వారా ప్రజలకు డబ్బులు చేరవేస్తుండటానికి కావచ్చు, ప్రజలకు డబ్బులు ఇవ్వడానికి కావచ్చు, గొప్పగా చెబుతూ అసలు ఇది ఎవరికే సాధ్యం కాదు మనకే సాధ్యమవుతుందని చెప్తూ జనాలు ఒక రకమైన ట్రాన్స్లో పడేసి వాళ్ళ ద్వారా ఓట్లు పొందాలి అని. సరే, ఈ పెద్దలకు సంబంధించినవి ఉన్నాయి కదా కొన్ని పథకాలేవో, వాడికి పెద్దోళ్ళు వస్తారు, ఇంకా మీ ఇష్టం చెలరేగిపోండి. ప్రతిపక్షాల మీద చెలరేగిపోతారా, మీకు నచ్చని మనుషుల మీద చెలరేగిపోతారా, మీకు నచ్చిన వ్యాఖ్యలు చేస్తారా, చేసేసుకోండి. పసి పిల్లలయ్యా, మీరు అమ్మఒడి పథకం ఎవరికి డబ్బులు ఇస్తున్నారు? ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే పిల్లలకు సంబంధించేసి వాళ్ళ తల్లిదండ్రులలో తల్లికి ఇస్తున్నారు, తల్లి అకౌంట్లో వేస్తున్నారు. అది కూడా మొదట చెప్పింది ఏంటి, ఇంట్లో ఎంతమంది చదివిస్తే అంతమందికి 15,000 రూపాయలు చొప్పున వేస్తాం. చివరికి చేసింది ఏంటిది, ఇంట్లో ఒకరికి. అది కూడా ఇప్పుడు ఇస్తున్నది ఏంటిది, 13,000. ఈ 13,000 కూడా ఏం చెప్తున్నారు, ఆ 2,000 కట్ చేసి చూశారు, అది మీ పిల్లల మేలు కోసమే, ఆ స్కూల్లో మరుగుదొడ్డి నిర్వహణకి అన్నారు. ఇంకా మరుగుదొడ్డి లేకుండా స్కూల్ కూడా కొన్ని ఉన్నాయి. ఇంకా పాయింట్కి వద్దాం. ఆ రాజకీయ నాయకులు పెట్టే సభలు సమావేశాలు ఏవైతున్నాయో అసలు ఆడ పిల్లలు తీసుకెళ్ళకూడదు. అండ్ స్కూల్లో వాళ్ళని అసలు తీసుకెళ్ళదు, రూల్స్కి వ్యతిరేకం అది. అయినా సరే మన వాళ్ళు బస్సులు పెట్టి వ్యాన్లు పెట్టి పట్టుకెళ్ళిపోతూ ఉన్నారు. సరే, ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్ళే వాళ్ళు ఎంతోమంది ఉంటున్నారులే. కానీ పాయింట్ వద్దాం. ఎదురున్నది మొత్తం పసిపిల్లలండి. పసిపిల్లలతో నువ్వు మాట్లాడుతున్నప్పుడు, ఏమ్మా మీకు ఈ జగన్ మావయ్య 2 జతల బట్టలు ఇచ్చినాడు, లేదా 3 జతల బట్టలు ఇచ్చాడు, 2 షూస్ ఇచ్చాడు, 2 జతల షూలు ఇచ్చాడు, ఎన్ని ఇచ్చాడని నాకు తెలియదు, ఇంకా గొప్పగా చెప్తున్నా. అది కూడా టెక్స్ట్ బుక్స్ ఇచ్చాడు, నోట్ బుక్స్ ఇచ్చాడు, స్కూల్ బ్యాగ్ ఇచ్చాడు, ఆయన కొంతమంది ట్యాబులు ఇచ్చాం. ఇలా ఇచ్చినవి ఏవైతే ఉంటాయో అవి గొప్పగా చెప్పండి. గతంతో పోల్చుకుంటే ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అంటే అవి గొప్పగా చెప్పుకోండి. అది వదిలేసి దత్తపుత్రుడు, లారీకి నేను తిడుతున్నాడు, బూతులు తిడుతున్నాడు, తొడలు కొడుతున్నాడు. సరే, ఇవి ఏదో రాజకీయం చేసాడని అనుకుందాం. ఎంత దిగజారుడు తరం అండి ఇది అసలు. 4 ఏళ్ళకి ఒకసారి పెళ్లి చేసుకుంటూ ఉన్నాడు, పవిత్ర వివాహ బంధాన్ని రోడ్డు మీదకు తీసుకొస్తూ ఉన్నాడు. అతనిలాగా మనం పెళ్ళిళ్ళు చేసుకోలేం, అతనిలాగా మనం తొడలు కొట్టలేం, అతనిలాగా మన బూతులు తిట్టలేం. బాబు, ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఉన్నటువంటి రాజకీయ నాయకుల కన్నా బూతులు తిట్టోళ్ళు ఈ భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడు ఉన్నారో ఒకసారి చూపండి మాకు. ఎంత దారుణంగా అండి బాబు అసలు ఆ బూతులు. చివరికి తండ్రిని అమ్మ మొగుడు అని చెప్పేసి పిల్లలు ఎటకారం ఆడదాకా వచ్చిందంటే అది కొడాలని పుణ్యం కాదు, అది వైసీపీ అతను కాదు అతను. తర్వాత పవన్ కళ్యాణ్ పెళ్ళిళ్ళ విషయంలో ఆయన చాలా స్పష్టంగా క్లారిటీ ఇచ్చున్నాడు. తనకి తన భార్యకి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ వల్ల మేము విడిపోయాం. అది కూడా కోర్టు పరంగా ఏవైతే వాళ్ళకి చెందాలో వాళ్ళకి అన్నీ చెందాయి. పిల్లల బాధ్యతలను నేను తీసుకుంటూనే ఉన్నా. మా పర్సనల్గా ఏం జరిగింది అంటే బయట పెట్టలేము, దానివల్ల వచ్చేసి తక్కువ చేసుకున్నట్టయితే మా ఫ్యామిలీని అని చెప్పేసి
పద్ధతిగా వినమ్రంగా చక్కగా చెప్పాడు అతను. బట్ రోడ్డు మీదకి తెచ్చింది ఎవరండి? ఈ వైసీపీ వాళ్ళు కాదు, ఈ జగన్మోహన్ రెడ్డి కాదు. ఒకసారి మీరు క్రాస్ చెక్ చేయండి, ఈ జగన్మోహన్ రెడ్డి గారు అవునా కాదా? ఇదే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో వైఎస్ రాజారెడ్డి వాళ్ళ తాత 2 పెళ్ళిళ్ళు అని చెప్పేసి ఏకంగా టీ5 సాంబశివరావు గారు ఓపెన్గా చెప్పేసి ఉన్నారు. సరే, వాళ్ళ ముత్తాత ఎవరో ఉన్నారే, రాజారెడ్డి వాళ్ళ నాయన ఎవరో, ఆయనకైతే 2 భార్యలు నేను చెక్ చేశాను. తర్వాత షర్మిల గారు, ఆమెకి 2 పెళ్ళిళ్ళు అయినాయి. తర్వాత వైఎస్ వివేకానంద రెడ్డి, ఆయనకి 2 పెళ్ళిళ్ళు. వాళ్ళ ఇంట్లోనే ఉన్నారు కదా 2 పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు. 2 పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? కొంతమంది ఒకేసారి 2 పెళ్ళిళ్ళు, అంటే మొదటి భార్య ఉండగానే రెండో భార్యతో ఇలా 2 భార్యలు కాపురం చేసిన వాళ్ళు ఉన్నారు. మొదటి భర్త భార్య సెట్ కాక తర్వాత వేరే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆయనకి తెలీదా ఫ్యామిలీ అనేది ఎలా ఉంటుంది, ఫ్యామిలీ రిలేషన్స్ అనేవి ఎలా ఉంటాయి ఏంటని? తెలుసు. కానీ సమాజం ముందు ఆయన శ్రీరామచంద్రుని వేళ చూపాలని, ఆయన శ్రీరామచంద్రుడు దరిదాపు కూడా రాడు, నో డౌట్. కానీ అలా చూపాలని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఆయన. దానికి తోడు ఆయన మాట్లాడే మాటలు, వ్యవహరించే విధానం పసి పిల్లల సైతం నేర్చుకోవాలా? పసి పిల్లల ముందు అవి మాట్లాడాలా? పోనీ ఈయన మాట్లాడేవి ఎలా ఉంటాయంటే, ఇది పేపర్ చూసి ఎవరో కానీ స్క్రిప్ట్ కానీ ఇస్తే పాయింట్లు మిస్ అవ్వకుండా చెప్పాలన్నట్టుగా ఉంటాయి. నేనైనా చంద్రబాబు అయినా పవన్ కళ్యాణ్ అయినా కొన్ని సందర్భాలలో ఎంత పెద్ద ఆరేటర్స్ అయినా సరే, అంత బాగా మాట్లాడగలిగిన వాళ్ళు సరే, పేపర్ మీద సినాప్సిస్ పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ పెట్టుకుంటారు. అవి ఎందుకు? మనం అన్నీ చెప్పామా లేదని చూసుకొని ఈ పాయింట్ మిస్ అయింది, దీని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలన్న వేలో. బట్ మన జగన్ గారు అలా కాదు. ఇది మిస్ అయింది, ఇది చెప్పామని కాదు, అక్కడ ఏది ఉంటే అది చెప్పాలి, ఇంక అంతే. మరి రాసిచ్చోళ్ళు ఎవరు ఏంటి అది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు. అలా పసి పిల్లల ముందు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతారా? చదువుకునే పిల్లల ముందు రాజకీయాల గురించి మాట్లాడతారా? అదేమంటే మీడియా వచ్చేసి ఇష్టసరిగా రాస్తుంది, నాకు అసలు ఏం మీడియా లేదంటారు. మరి సాక్షి ఎవరిదండి? సాక్షి ఎవరిది? సాక్షి పత్రిక ఎవరిది? సాక్షి ఛానల్ ఎవరివి? అసలు అందులో వచ్చినటువంటి వన్ సైడ్ న్యూస్ ఇంకెక్కడా రావు. అసలు భజన అంటే ఏంటో ఆ ఛానల్లో ఆ పేపర్ చూస్తే తెలుస్తుంది. ఆ రకంగా ఉంటాయి. అన్ని ఛానల్స్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ న్యూస్ లేదా వేరే ఏదైనా ఇస్తారు. బట్ వీళ్ళు అలా కాదు. వీళ్ళకి ఏది కావాలో, ఏది ఉపయోగం అది ఇస్తూ ఉంటారు. ఇదే విషయాన్ని ఎంతమంది జర్నలిస్టులు కూడా ఏకి పారేస్తారు సోషల్ మీడియా వేదికగా. సో ఇప్పుడు నేను ఓపెన్గా మాట్లాడుతున్నది ఏంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేయొచ్చు, కానీ పసిపిల్లల ముందు కాదు కదా. ప్రతిపక్షాల గురించి మాట్లాడవచ్చు, కానీ వాళ్ళ ఫ్యామిలీ ఉన్నటువంటి విషయాలు కాదు కదా. వాళ్ళేమీ తీసుకురాకుండా ఈయన అన్ని రోడ్డు మీదకి తీసుకున్నాడు ఇది చేస్తూ, మరలా వాళ్ళే చేసుకున్నాడని చెప్తూ సమాజం మొత్తం తప్పుదో పట్టించడం కాదు. పిల్లల ముందు ఏం మాట్లాడాలో తెలియకపోయినటువంటి ఈయన పిల్లలకు మావయ్యట. పిల్లల ముందు ఏం మాట్లాడాలో ఓన్గా చెప్పలేక పేపర్లు చూసి చెప్తూ ఉంటాడు. ఈయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అట. ఈరోజు నిజంగా సమాజం చాలా బాధపడతా ఉందండి. ఈవెన్ నేను కూడా చాలా బాధపడుతున్నా. 2019లో ఈయన ముఖ్యమంత్రి అయితే 50 సంవత్సరాల లోపైన ముఖ్యమంత్రి అయినాడు. ఆయన మంత్రులు కూడా ఆల్మోస్ట్ మొత్తం కుర్రోళ్ళు ఉన్నారు. రాష్ట్రం డెవలప్మెంట్లో దూసుకుపోయింది దబ్బా అనుకున్నా. ప్రజావేదికని కోల్చడం మొదలుపెట్టి ఇప్పటి వరకు కోల్చడాలో లేదంటే ఒక ఆక్యుపై చేయడంలో ఇంకా వేరే వేరే కథలు ఏవో నడుస్తున్నాయి. కానీ కొత్తగా ఇది కట్టాము, కొత్తగా ఇంతమందికి ఉపాధి కల్పించాము అన్నవి నాకైతే ఏం కనిపించట్లేదు. చాలా చాలా బాధాకరం. ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు రాజకీయాలు చేసుకోండి, మీకు నచ్చినట్టుగా మీరు మాట్లాడండి, కానీ దయచేసి పసిపిల్లల మీద వద్దు, పసిపిల్లల ముందు వద్దు. దయచేసి మీరు ఆల్రెడీ మీ ట్విట్టర్ హ్యాండిల్ ఏదైతే ఉందో అఫీషియల్ ఏపీ సీఎంఓది, అందులో కూడా ప్రతిపక్షం మీద నానా రకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. అఫీషియల్ పేజ్ అది సీఎంది, అందులో ప్రతిపక్షం మీద రాజకీయాలు మాట్లాడచ్చు. అందులో మీరు చేసిన డెవలప్మెంట్ అంటే చెప్పదు, అది వదిలేసి మరలా అక్కడ కూడా దేన్ని వదలటం, మిమ్మల్ని ఎవరో తప్పుదో పట్టిస్తున్నారు లేదా మీకు తెలిసేది అంతా జరుగుతుందేమో నాకు తెలియదు. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎక్కడ ఏం పోస్ట్ చేయాలి. బట్ పిల్లల విషయంలో మీరు వ్యవహరించిన విధానం ఈరోజు ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా చాలా బాధేస్తుంది.